కేక్ని కూడా ఇంత హెల్దీగా చేసుకోవచ్చా? వెల్కమ్ టు అర్చన ముచ్చట్లు. నేను చెప్తా కదా ఎంత హెల్దీగా ఎట్లా చేసుకోవాలో. బాగా 2 అరటిపండ్లు తీసుకొని మంచిగా స్మాష్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ పౌడర్ చేసి ఆ కేక్లో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కేక్లో 1 కప్ రాగి పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవి కూడా వేసేసి స్టేర్ చేసేసుకొని మంచిగా కలుపుకోండి. మీకు ఇంకా కన్సిస్టెన్సీ టైట్గా అనిపిస్తే కొన్ని పాలు కూడా పోసేసుకోండి. కేక్ ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ ఒక టూ డ్రాప్స్ వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని మౌల్డ్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్ పౌడర్ని పైన గార్నిష్ కోసం పెట్టేసి ప్రీహీట్ చేసిన బౌల్లో పెట్టేసి పైన మూత పెట్టి ఎయిర్ పోకుండా ఒక బరువు పెట్టండి. 20 మినిట్స్ తర్వాత కేక్ అయితే మంచిగా బేక్ అయిపోతుంది. తర్వాత దాన్ని డీమోల్డ్ చేసేసుకొని చూసేసుకోండి. బాగా హెల్దీ అండ్ టేస్టీ కేక్ అయితే రెడీ అయిపోతుంది. మా పిల్లలకైతే ఎంత ఇష్టమో అసలు నాకు కూడా మిగిల్చకుండా తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.